నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబటి రాంబాబు ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ఎస్పెషల్లీ ఏదైతే సినీ ఇండస్ట్రీ వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసిన వెంటనే ఈ ట్వీట్ చేయడం జరిగింది. దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు, వారితో డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, సో అంబటి రాంబాబు చేసిన ట్వీట్ని కొంచెం దీనికి ఆపాదిస్తూ ఉన్నారు, ఏమంటారు? ఏదైతే సార్ ఏమని ట్వీట్ చేశారంటే పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అని ట్వీట్ చేశారు. అంటే ఏంటి సోఫా చేరటం ఏంటి? అలవాటు అంటే వాళ్ళకి అలవాటు. వాళ్ళు చేసే పని అంబటి రాంబాబు గారికి వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటైన పని గురించి ఆయన చెప్తా ఉన్నారు. అంటే సోఫాలు పంపిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీరు సినిమా చూడలేదేమో పుష్ప? చూడలేదు. పుష్ప సినిమాలో ఒక ముఖ్యమంత్రిని చేయటానికి అనేక మందిని కొంటారు. కొన్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఎలా పంపుతారంటే సోఫా సెట్లో అమర్చి సోఫా సెట్లను పంపుతారు వాళ్ళకి. అందులో డబ్బులు ఉంటాయి. సో ఆయన ఉద్దేశం ఇండైరెక్ట్ గా సోఫా పంపాల్సిందే, పూర్తి పరిష్కారానికి సోఫా పంపాల్సిందే అంటే డబ్బులు ముడుపులు చెల్లించాలి రేవంత్ రెడ్డి గారికి, అప్పుడే ఈ రకంగా పరిష్కారం అయితే దొరుకుతుంది అని చెప్పి ఆయన చేశారు. ఇక్కడ ఒకటి ఆయన సహజ సిద్ధ గుణం బయటపడింది. సహజ సిద్ధ గుణం అంటే వాళ్ళ అధినాయకుడు చేసే పనులే అవి. ఈ రకంగా డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటాడు, డబ్బులు తీసుకుని పని చేస్తూ ఉంటాడు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ గవర్నమెంట్. ఈ అంబటి రాంబాబు గారు లేకపోతే ఇంకొకళ్ళు వీళ్ళందరూ కూడా ఆయన అనుయాయులే కదా. ఆయన ఏం చేస్తే వీళ్ళు అదే చేస్తారు. ఆవు చేలో మేసి దూడ గట్టును మేయదుగా, అట్లానే వీళ్ళు కూడా చేలో మేసేవాళ్ళే. సో ఆ రకంగా వీళ్ళు గతంలో తమకు అలవాటైన పనిని ఇప్పుడు కూడా చెయ్యాలి అని అల్లు అర్జున్ గారికి సూచిస్తున్నారు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని లంచాలు తీసుకునే లేకపోతే డబ్బుల కోసం డిమాండ్ చేసే ఒక ముఖ్యమంత్రిగా దీన్ని ఆయన ట్వీట్ని అట్లా అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు ముడుపుల కోసమే, డబ్బుల కోసమే సీఎం స్థానాన్ని ఆయన వాడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తూ సినిమా ఇండస్ట్రీని ఈ రకంగా వ్యవహరిస్తున్నారని తీవ్రమైన ఆరోపణ రేవంత్ రెడ్డి గారి మీద చేసినట్టుగా మనం భావించాలి. అంతే కదా. ఎవరికి సోఫా పంపాలి? ముఖ్యమంత్రి గారికే కదా ఆయన చెప్పింది. మరి సోఫా పంపాలని ముఖ్యమంత్రి గారికి పంపాలంటే మరి రేవంత్ రెడ్డి గారిని మీరు ఆ రకంగా దూషించినట్టే కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి మీరు లంచం ఇచ్చి మీరు ముడుపులు చెల్లించి మీరు సమస్య పరిష్కారం చేసుకోమంటే అర్థం ఏంటి? ఇది ఈ రెండు ప్రధానంగా. సార్ అక్కడ ఎక్కడ ఏ పేరు మెన్షన్ చేయలేదు, సిచ్యువేషన్ మెన్షన్ చేయలేదు, జస్ట్ ఆ 2 లైన్స్ పెట్టారు కదా సార్. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఆయన చేసిన ట్వీట్లో దొరకకుండా ఉండేందుకు, టెక్నికల్గా దొరకకుండా ఉండేందుకు పేర్లు మెన్షన్ చేయలేదు. కానీ సమస్య పరిష్కారం కావాల్సింటే సోఫా పంపాల్సిందే కదా, సోఫా చేరాల్సిందే. సమస్య ఏముంది? సినిమా ఇండస్ట్రీతో రేవంత్ రెడ్డి గారికి సమస్య ఉంది అనేది అందరికి తెలిసిన విషయమే. ఇవాళ ఎందుకు చేశాడు? ఇవాళ అందరూ ఆయన్ని కలిసినప్పుడు ఇంకా సమస్య పరిష్కారం కాల, ఏదైతే ఇంకా ఆయన కొన్ని 4 మొట్టికాయలు వేసి పంపించారు. సో కాబట్టి మీరు డబ్బులు ఇచ్చి సమస్యని సెటిల్ చేసుకోండి అని చెప్పే ఉద్దేశంతో చేశాడు. ఇందులో రేవంత్ రెడ్డి గారినే ప్రధానంగా ఆయన తప్పు పట్టాడు. మరి రేవంత్ రెడ్డి గారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది ఏంటంటే మొదటి నుంచి అల్లు అర్జున్ని అంబటి రాంబాబు అండ్ కో సమర్థిస్తూ వస్తున్నారు. ఈ రకమైన పరిస్థితికి దిగజారిపోవటానికి ఒక రకంగా కారణం వైఎస్ఆర్ పార్టీలో ఉండే ఈ అంబటి రాంబాబు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ శిల్పా రవిచంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళే ఈ పరిస్థితి ఇంతలాగా దిగజారిపోవటానికి. అల్లు అర్జున్ కి ఎక్కడో మెగా ఫ్యామిలీతో చెడింది అన్న ఒక భావనలో అల్లు అర్జున్ గారిని నెత్తి మీద పెట్టుకున్నారు. ప్రేమతో కాదు, ఎలాగైనా మెగా ఫ్యామిలీని దెబ్బతీయాలి కదా. మనం పవన్ కళ్యాణ్కి దూరం అవుతున్నారు కదా, ఆ దూరం అవుతున్న వాడిని మనం మోయాలి అని చెప్పి వాళ్ళు మోసే ప్రయత్నం చేశారు. మోసి తీసుకెళ్లి దీంట్లో తోసేశారు చెరువులో. పూర్తిగా ఇటువైపు బీఆర్ఎస్, అటువైపు వైఎస్ఆర్సీపీ అనవసరంగా ఇతని విషయంలో జోక్యం చేసుకొని ఈ ఇష్యూని మరింత జటిలం చేసింది. స్మూత్ గా వెళ్లాల్సిన దాన్ని ఈ విషయం జటిలం అవటానికి కూడా కారణము ఈ అంబటి రాంబాబు, రామ్ గోపాల్ వర్మ, వైసీపీ బృందం మొత్తం కూడా వీళ్ళు ఆ రకంగా చెడదొబ్బారు. సో ఇప్పుడు ఏమంటాడు మళ్ళీ మరింత అల్లు అర్జున్ ఇబ్బందుల్లోకి నెట్టడానికి మళ్ళీ ఈ తీవ్రమైన కామెంట్ చేశాడు. సో రేవంత్ రెడ్డి గారిని లంచగొండిలాగా ఉద్దేశిస్తూ చేసిన ఈ కామెంట్ పట్ల సీఎం గారు చాలా సీరియస్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
సో దీని మీద అవసరమైతే ఆయన అభిమానులు ఇప్పుడు మీ ప్రతాపం చూపించండి. ఓకే, రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అండ్ కో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్ నాయకులంతా మాట్లాడుతున్నారు కదా, సామాన్య ప్రజల గురించి కాదు మాట్లాడాల్సింది. సామాన్య ప్రజలు బతకటానికి హైదరాబాద్ వచ్చారు. ఇవాళ హైదరాబాద్ గురించి మాట్లాడాలి అంటే గనక ఎవరైనా హైదరాబాద్లో వలసదారులే. దాదాపుగా ఒక 20% మంది తప్పించి 80% మంది వలసదారులే. ఒకళ్ళు వరంగల్ నుంచి వచ్చి ఉండొచ్చు, ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి వచ్చి ఉండొచ్చు. వలసదారులు ఇద్దరు హైదరాబాద్కి వలసదారులే కదా. సో మీరు హైదరాబాద్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ వాదాన్ని రెచ్చగొడుతూ మీ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని మాట్లాడుతున్నారు కదా. ఇవి కాదు మీరు మాట్లాడాల్సింది. మీ నాయకుడి మీద తీవ్రమైన పదజాలంతో మాట్లాడిన అంబటి రాంబాబు లాంటి వాళ్ళ పీచ మనచండి. వాళ్ళ లాంటి వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి. మీ నాయకుడిని తీవ్రంగా నిందించాడు ఆయన, ఆరోపణలు చేశాడు ఆయన, విమర్శలు చేశాడు. అలాంటి వాళ్ళం కదా మీద కదా మీరు పగ తీర్చుకోవాల్సింది. సామాన్యులు ఏం చేశారండి? సామాన్యులు ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్స్ తెచ్చారు. ఆ ఓయూ జేఏసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు ఉంటున్న ఇంటి మీదకి వెళ్ళాలి. ఇవాళ ఈ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించాలి. అంబటి రాంబాబు ఇంట్లో హైదరాబాద్లో ఉంది, ఆయన సంబంధించిన హోటళ్లు ఉన్నాయి, ఆయన సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి. ఆ వ్యాపారాల మీద మీరు వెళ్ళి దాడి చేయండి. నిజంగా మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే. సామాన్యుల పట్ల కాదు కదా మీరు చూపించాల్సింది. బతుకు జీవుడా అంటూ ఇక్కడికి వచ్చి హైదరాబాద్ మహానగరం ఇది అందరినీ హక్కుని చేర్చుకుంది, అందరినీ ఆదరిస్తోంది ఈ మహానగరం. కాశ్మీరోడు వచ్చి ఇక్కడ బతుకుతా ఉన్నాడు, అలాగే ఆంధ్రవాడు వచ్చి బతుకుతున్నాడు, ఒరిస్సా వాడు వచ్చి కలకత్తా వాడు వచ్చి బతుకుతున్నాడు. ఇవాళ మనం ఇండియన్స్, వీఆర్ ఆల్ ఇండియన్స్. మనం ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. సో మీ హక్కుల కోసం మీరు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నారు, సంతోషం. గత 10 ఏళ్ల నుంచి అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లో బాగున్నారు. వీళ్ళ మీద కాదు మీరు ప్రతాపం చూపించాల్సింది. ఇలాంటి అంబటి రాంబాబు గారి మీద వాళ్ళ మీద మీరు ప్రతాపం చూపిస్తే